ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే అక్కడ 26 మంది కుటుంబాలని కన్నీరు పెట్టించారు. ఆ కన్నీరుకి చిహ్నంగానే ఈ 'ఆపరేషన్ సింధూర్' అనే టైటిల్ తీసుకోవడం జరిగింది. మోడీ గారు ఈ టైటిల్ తీసుకోవడానికి ఏకైక కారణం ఏంటంటే, ఆ 26 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాటిలకి కొంచెం మద్దతుగా అంటే రివెంజ్ రీబేక్ చేస్తాను. మీ కళ్ళల్లో ఆనందాన్ని నేను చూస్తానన్నట్టుగా 'ఆపరేషన్ సింధూర్' అనేది ఎంత సక్సెస్‌ఫుల్‌గా అవడానికి కారణం ఏకైక కారణం మిలిటరీ వ్యవస్థ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఫోర్స్ ఇచ్చే నాయకుడు మనకున్నాడు. మోడీ లాంటి నాయకుడు ఉన్నప్పుడు ఆ ఫోర్స్ అనేది మీరు అందిపుచ్చుకున్నారు. అందిపుచ్చుకొని సక్సెస్‌ఫుల్‌గా మిషన్‌ని కంప్లీట్ చేశారు. అంటే ఉగ్రవాద స్థావరాలను గుర్తించి మరి అక్కడ టెర్రరిస్టులను ఏరివేసిన ప్రక్రియ చూస్తుంటే నిజంగా చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఒక కంట్రీకి మధ్య వార్ అంటే అది వేరే లెవెల్‌లో వెళ్ళిపోతది. ఇప్పుడు ఈ ఉగ్రవాదుల్ని సెపరేట్ జోనర్ ఈళ్ళది. అర్థమైందా? అటు పాకిస్తాన్ కూడా వ్యతిరేకత చూపిస్తుంది. ఈ ఉగ్రవాదులు మాకు సంబంధం లేదు అని అంటుంది. ఒక టైంలో ఇప్పుడు ఈ ఉగ్రవాదులను హతమార్చిన టైంలో వాళ్ళు బాధపడతారు. ఏంటో నాకు 2 తలకాయల పాములాగా కనిపిస్తా ఉంటారన్నమాట ఈళ్ళు. అంటే ఒక పక్కన బాధపడతారు, ఒక పక్కన సంబంధం లేదంటారు. అసలు వీళ్ళకి సంబంధం ఉందా లేదా అనేది పక్కన పెడితే ఈ 'ఆపరేషన్ సింధూర్' సక్సెస్ అయినందుకు ప్రతి భారతీయ పౌరుడు కూడా కాళ్ళరెగరేసుకొని చాలా సంతోషంగా